నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. తమిళనాడులో అసలు ఏం జరుగుతూ ఉంది? తమిళనాడు ఫలితాలు చూస్తూ ఉంటే ఒక్కొక్కరి మదిపోతున్నాయి. ఎందుకంటే అక్కడ ఏవైతే సర్వే ఫలితాలు ఉన్నాయో, ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ చూస్తే తలకిందులు అయిపోయినాయి మొత్తం కూడా. ఏ ఒక్క ఎగ్జిట్ పోల్స్ కూడా అందని విధంగా తమిళనాడులో ఫలితాలు మనం చూస్తూ ఉన్నాం. తమిళనాడులో మొన్న ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ టైంలో ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి. ఆ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా విజయ్ స్థాపించినటువంటి టీవీకే పార్టీ 3వ స్థానానికే పరిమితం అయిపోతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అన్ని ఎగ్జిట్ పోల్స్ విజయ్ కేవలం 3వ స్థానానికే పరిమితం అయిపోతాడు. 15 నుండి 30 సీట్లు, లేదంటే 20 నుండి 40 సీట్లు, ఈ రేంజ్ మాత్రమే చెప్పడం జరిగింది అన్ని ఎగ్జిట్ పోల్స్. కేవలం ఒకే ఒక ఎగ్జిట్ పోల్ అనుకుంటా, యాక్సిస్ ఇండియా, అదొక్కడే చెప్పింది తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది టీవీకే పార్టీ, సీఎంగా ఉండబోయేది విజయ్ అని చెప్పేసి కేవలం యాక్సిస్ ఇండియా మాత్రమే చెప్పింది. మిగతా అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా తారుమారైపోయినాయి. యాక్సిస్ ఇండియా చెప్పింది ఎగ్జిట్ పోల్ మాత్రమే ఇప్పుడు నిజం కనిపిస్తూ ఉంది. అక్కడ రిజల్ట్స్ చూస్తూ ఉంటే అసలు ఎవరు కూడా ఊహించలేదు, ఎవరు కూడా ఈ రేంజ్లో ఊహించలేదు. నిన్నటి వరకు కూడా అందరూ బెంగాల్ వైపే చూసింది. దేశం మొత్తం కూడా బెంగాల్ రిజల్ట్ వైపే చూసినాయి. ఎందుకంటే అక్కడ దీదీ వర్సెస్ మోడీ, టీఎంసీ వర్సెస్ బీజేపీ. సో ఈరోజు ఉదయం ఫలితాలు ఒక్కొక్కటి రాష్ట్రం చూస్తున్న కొద్దీ దేశం మొత్తం ప్రస్తుతం తమిళనాడు వైపుగా చూస్తూ ఉన్నాయి. అక్కడ టీవీకి వైపు చూస్తూ ఉన్నాయి రాజకీయాలు మొత్తం దేశం అంతా కూడా. ఎందుకంటే ఇక్కడ ఊహించని విధంగా ఫలితాలు వస్తున్న నేపథ్యంలో ఈ రేంజ్ ఫలితాలు ఈ రేంజ్లో రావడం అనేది మొదటిసారిగా అక్కడ కనిపిస్తూ ఉంది. ఇందాక చెప్పినట్టుగా పశ్చిమ బెంగాల్ వైపు చూసింది మొత్తం కూడా. బెంగాల్లో ఎవరు గెలుస్తారు? మమతా బెనర్జీ గెలుస్తుందా, లేకపోతే అక్కడ బీజేపీ గెలుస్తుందా అనేటువంటి నేపథ్యం ఉండే ఈరోజు ఉదయం వరకు కూడా. ఎప్పుడైతే ఫలితాలు మొదలయ్యాయో, కౌంటింగ్ మొదలైందో, ఇప్పుడు దేశం మొత్తం కూడా ఇప్పుడు తమిళనాడు వైపు చూస్తుంది. ఎందుకంటే అక్కడ 50 సంవత్సరాల ద్రవిడ పార్టీలకు స్వస్తి చెప్పారు తమిళనాడు ప్రజలు. 50 ఏళ్ళ సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి పార్టీలు, డిఎంకే కావచ్చు, అన్న డిఎంకే కావచ్చు, ఈ 2 ద్రవిడ పార్టీలకు స్వస్తి పలికిరు ప్రజలు. అక్కడ టీవీకే పార్టీకి పట్టం కట్టారు. సో నాకు తెలిసి విజయ్ కూడా ఊహించలేదు అనుకుంటున్నా, నాకు తెలిసి. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ కూడా అన్నీ 3rd ప్లేస్కే టీవీకే అని చెప్పేసి రావడంతో సో విజయ్ కూడా ఆ రేంజ్లో అనుకున్నాడు కావచ్చు. నాకు తెలిసి విజయ్ కూడా అనుకోలేదు ఈ రేంజ్ ఫలితాలు వస్తాయని చెప్పేసి. ఫలితాలు రౌండ్ గడిచిన కొద్దీ, సమయం అయిపోయిన కొద్దీ అక్కడ రిజల్ట్ చూస్తూ ఉంటే మదిపోతుంది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా తారుమారైపోయినాయి. సో ఎగ్జిట్ పోల్స్ అందని విధంగా తమిళనాడు ప్రజలు అక్కడ రిజల్ట్ ఇచ్చారని చెప్పుకోవాలి. ప్రస్తుతం 110 సీట్ల ఆధిక్యం, పైచిలుకు 110 పైచిలుకులో ఆడ విజయ్ కొనసాగుతున్నాడు టీవీకే పార్టీ అధినేత. టీవీకే పార్టీ కనీసం మరి డిఎంకే అధికార పార్టీ అనేది 2nd ప్లేస్లో ఉండాలి కదా. అక్కడ ఆశ్చర్యకరంగా డిఎంకే పార్టీ ప్రస్తుతం 3వ స్థానానికే పరిమితం అయిపోయింది. 3వ స్థానంలో కొనసాగుతూ ఉంది. 2nd ప్లేస్లో అన్న డిఎంకే ఉంది. మామూలుగా అందరూ ఏమనుకున్నారు, కొందరు విశ్లేషకులు కావచ్చు, అదేవిధంగా ఎగ్జిట్ పోల్స్ ఏమని చెప్పినాయి ఎక్కువ అంటే, స్టాలిన్ మొదటి స్థానంలో ఉంటాడు డిఎంకే, 2nd ప్లేస్ వచ్చేసి అన్న డిఎంకే, 3rd వచ్చేసి టీవీకే అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ మొత్తం రివర్స్ అయిపోయింది. అక్కడ మొదటి స్థానంలో టీవీకే ఉంది, 2వ స్థానంలో అన్న డిఎంకే ఉంది. కనీసం 2వ స్థానంలో అధికార పార్టీ డిఎంకే లేదు, 3వ స్థానంలో కొనసాగుతూ ఉంది అక్కడ. మరి కనీసం 2వ స్థానంలో ఉన్నటువంటి డిఎంకే పార్టీ మా దగ్గరలో ఉన్నాడా టీవీకే పార్టీ కంటే? లేదు. సగం సీట్లు ఎక్కువలో దూసుకెళ్తున్నాడు ఇక్కడ టీవీకే పార్టీ. 110 పైచీలకు సీట్లలో టీవీకే పార్టీ దూసుకుపోతా ఉంటే 60 సీట్లు అంటే తక్కువ వాళ్ళు కొనసాగుతున్నారు. డిఎంకే కావచ్చు, అన్న డిఎంకే కావచ్చు. అసలు ఎవరు కూడా ఊహించలేదు ఈ ఫలితాలన్నీ కూడా. ఎగ్జిట్ పోల్స్కి అన్నటువంటి ఫలితాలు ఇచ్చారు తమిళనాడు ప్రజలు. ప్రస్తుతం తమిళనాడు వైపు చూస్తూ ఉన్నాయి రాజకీయాలు మొత్తం దేశమంతా కూడా. ఒక సినీ నటుడు, మామూలుగా సినిమా హీరోలు రాజకీయాలకు వస్తే
నిలదొక్కుకోవడం చాలా తక్కువ. అంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు చూసుకుంటే, ఒకప్పుడు ఎన్టీఆర్, ఎంజీఆర్ ఆ టైంలో ఒక వేరే ఉండేవి పాలిటిక్స్. ఆ తర్వాత రాజకీయాలు మొత్తం మారిపోయినాయి, ఆ రూపురేఖలు మొత్తం మారిపోయినాయి. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా హీరోలు రాజకీయాలకు వచ్చి నిలదొక్కుకోవాలంటే చాలా ఒక కత్తి మీద సాము లాంటిది. కమల్ హాసన్తో కాలేదు, రజనీకాంత్తో కాలేదు. రజనీకాంత్ తెలుసు మనకు, కేవలం తమిళనాడు మాత్రమే కాదు, దేశమంతా కూడా ఆయన తలైవా అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఆయనకు ప్రాణమిచ్చే అభిమానులు ఉన్నారు రజనీకాంత్కి. అలాంటి రజనీకాంత్తో కూడా కాలేదు, కమల్ హాసన్తో కూడా కాలేదు. ఇక్కడ పిఆర్పి చిరంజీవి అంటే అందరికీ తెలిసిందే కదా మనకు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 2 తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి అంటే ప్రాణం ఇచ్చేటువంటి అభిమానులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి చిరంజీవితో కూడా కాలేదు. కానీ ఇక్కడ విజయ్ చేసి చూపించాలని చెప్పుకోవాలి ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితిలో. ఇందాక నేను చెప్పినట్టు ఎన్టీఆర్, ఎంజీఆర్ లాంటి వాళ్ళు సీఎం కావడం అనేది ఆ రోజుల్లో వేరు. అప్పుడు రాజకీయ పరిస్థితులు వేరు, రాజకీయ నేపథ్యం వేరు. కానీ ఇలాంటి సమయంలో విజయ్ ఒక పార్టీని స్థాపించేటువంటి తక్కువ సమయంలోనే, కేవలం 2 సంవత్సరాల వ్యవధిలోనే ఆయన తన పార్టీని ఈరోజు తమిళనాడులో అధికారం వైపు తీసుకెళ్ళడం అనేది ఇది మామూలు విషయం కాదు ఇది. సో ఇప్పటి వరకు ప్రపంచ రాజకీయ చరిత్రలో పార్టీ పెట్టినటువంటి 9 నెలల్లోనే అధికారం చేపట్టినటువంటి ఎన్టీఆర్ సరసన విజయ్ చేరబోతున్నాడు. ఎస్, ఎన్టీఆర్ అనేది ఒక ప్రపంచం. అప్పుడు ప్రపంచ రాజకీయ చరిత్రలోనే, నాట్ ఇన్ ఇండియా, కేవలం ఇండియానే కాదు, ప్రపంచ రాజకీయ చరిత్రలోనే పార్టీ పెట్టినటువంటి 9 నెలల్లోనే అధికారాన్ని చేపట్టాడు ఎన్టీఆర్. అప్పుడు ఒక ప్రపంచం అది. ఆ తర్వాత తక్కువ సమయంలో పార్టీ పెట్టి అధికారాన్ని తీసుకురావడంలో టీవీకే పార్టీ అధినేత విజయ్ కూడా ఇప్పుడు ఎన్టీఆర్ సరసన చేరబోతున్నాడు. కానీ ఇప్పుడు రాజకీయ పరిస్థితులు వేరని చెప్పినా కదా, అయినా 2 సంవత్సరాలు అంటే చాలా తక్కువ అని చెప్పుకోవాలి. రజనీకాంత్ లాంటి హేమిల్ని సైతం కూడా ఈ మాతో కాదురా నాయన ఈ పాలిటిక్స్ అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోయారు. చిరంజీవి పార్టీ పెట్టి కానీ ఈ రాజకీయ ఒత్తిళ్లకు, ఈ రాజకీయాలకు నాతో కాదని చెప్పేసి ఆయన కూడా పక్కకి వెళ్ళడం జరిగింది. కానీ విజయ్ మాత్రం పట్టు వదలని విక్రమార్కుల్లా ఒంటరిగా పోరాటం చేసిండు. అక్కడ ఒంటరిగా ఎన్నో కాంట్రవర్సీలు వచ్చినాయి. ఈ ఎలక్షన్ ముందు పార్టీ పెట్టినటువంటి ఏదైతే ఉందో ఒక బహిరంగ సభలో చాలామంది చనిపోవడం జరిగింది తొక్కిసలాటలో. అప్పుడు మొదలైన టీవీకే పార్టీ మీద విజయ్ పైన విమర్శలు. సో చాలామంది అన్నారు విజయ్తో ఏమవుతుంది, సినిమా హీరోలతో ఏమవుతుంది. అప్పుడు అంటే నడిచింది ఎన్టీఆర్, ఎంజీఆర్ అంటే నడిచింది. కానీ ఇప్పుడు సినిమా హీరోలు రాజకీయాలకు వచ్చి సీఎం అయ్యేదని చెప్పేసి చాలామంది విమర్శలు చేశారు. అయినా తట్టుకున్నాడు. ఎలక్షన్ల ముందు తన భార్య కాంట్రవర్సీ, విడాకుల నేపథ్యం అదొకటి, అదేవిధంగా త్రిష ఒక ఇష్యూ, ఇవన్నీ వెంటాడినాయి తనని. ఇవన్నీ వెంటాడినప్పటికి కూడా విజయ్ మాత్రం అస్సలు బెదరలేదు, వెనుకడుగు వేయలేదు. మొక్కవోను ధైర్యంతో ముందుకెళ్ళాడు. ఈరోజు అక్కడ అధికారాన్ని చేపట్టబోతున్నాడు. సో సినిమా రిలీజ్ ఉండేది కూడా, దాన్ని కూడా ఆపేయడం జరిగింది. ఏ విధంగా రిలీజ్ చేస్తారు ఇప్పుడు సినిమా అని చెప్పేసి సినిమాని కూడా ఆపేశారు. ఇలాంటి కాంట్రవర్సీలు ఎన్నో వెంటాడినాయి విజయ్ని ఎలక్షన్ ముందు. ఇక విజయ్ తట్టుకోలేడు ఈ రాజకీయాలకు. ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత విజయ్ కూడా సైలెంట్ అయిపోతారని చెప్పేసి అనుకున్నారు. కానీ ఫలితాలు చూస్తూ ఉంటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్ది. పోకిరి సినిమా ఉంది కదా, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే పండుగ అన్నట్టుగా ఆ సినిమాని ఇతను రీమేక్ చేయడం జరిగింది అక్కడ కూడా. సో అక్కడ అదే చేసి చూపించిండు. చాలామంది ఇంకేమన్నారు పాపం విజయ్ని, ఈయనకు రీమేక్ సినిమాలు తప్ప సొంత సినిమాలు తీసి చేయడు, ఈయనకు అంత సినిమా లేదని చెప్పేసి అలాంటి ట్రోల్స్ కూడా చాలా చేసారు. మామూలుగా విజయ్ మన తెలుగు సినిమాలు ఎక్కువ డబ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ సినిమాలని రీమేక్ చేసుకుని ఇక్కడ తమిళ్లో వచ్చి ఇస్తూ ఉంటాడు. చాలా వరకు ఆయన తీసిన సినిమాలలో అన్ని రీమేక్ సినిమాలే. ఆ విధంగా కూడా ఆయన ట్రోల్ చేశారు. కానీ ఫలితాలతోనే ఆయన సమాధానం చెప్పింది ఈరోజు తమిళనాడులో. కమల్ హాసన్, రజనీకాంత్, చిరంజీవిలతో కాని పని ఈరోజు విజయ్ చేసి చూపించాడు అని చెప్పుకోవాలి. సో ప్రస్తుతం అక్కడ రాజకీయాలు చూస్తూ ఉంటే
నిజంగా అన్ని ఎగ్జిట్ పోల్స్ అన్ని 1-2 అని కాదు, అన్ని ఎగ్జిట్ పోల్స్ మొత్తం తారుమారైపోయినాయి. అక్కడ యూత్ అదేవిధంగా మహిళల ఓట్లు రాబట్టడంలో విజయ్ సక్సెస్ అయ్యాడని చెప్పుకోవాలి. చూద్దాం మరి ఇదే ఫ్లో కంటిన్యూ అవుతుందా ఈవినింగ్ వరకు, ఎందుకంటే దరిదాపుల్లో కూడా లేరు. తమిళనాడులో మొదటి స్థానంలో టీవీకే పార్టీ చూసుకుపోతా ఉంటే సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి అన్నాడీఎంకే కావచ్చు, తర్వాత డిఎంకే కావచ్చు, దగ్గరలో కూడా లేరు. సగం సీట్లు తక్కువ ఉన్నాయి. ఇదే ఫ్లో కనుక సాయంత్రం వరకు కంటిన్యూ అవుతే మాత్రం తమిళనాడులో ఒక ప్రభంజనం అని చెప్పుకోవాలి. అంటే దేశ రాజకీయ చరిత్రలో ఇది ఒక ప్రభంజనం. ఎన్టీఆర్ తర్వాత మనం మాట్లాడుకోవచ్చు, దీని గురించి డిబేట్లు కూడా చేసుకోవచ్చు. చూద్దాం మరి ఇదే ఫ్లో కంటిన్యూ అవుతుందా, లేదంటే రౌండ్ పెరిగిన కొద్దీ రాజకీయ సమీకరణలు మారుతాయా, ఫలితాలు ఏమైనా తేడా కనిపిస్తుందా, వేచి చూడాలి. మీరేమనుకుంటున్నారు? తమిళనాడులో విజయ్ సీఎం అయిపోతున్నాడు, ఎవరి సపోర్ట్ లేకుండానే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆయన టీవీకే అవతరించబోతుంది, సీఎంగా విజయ్నే ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడా? ఈ విషయంలో మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.